వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. నరసన్నపేట మేజర్ పంచాయతీలో కార్మికుల సౌకర్యార్థం అలర్ట్ సైరన్ ఏర్పాటు చేసినట్లు ఇన్ఛార్జ్ ఈవో డిప్యూటీ ఎంపీడీఓ పి ద్రాక్షాయణి తెలిపారు. ఇటీవల ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి చేతుల మీదుగా ప్రారంభమైన ఈ సైరన్ ఉదయం 6 గంటలకు, మధ్యాహ్నం 1 గంట, రాత్రి 8 గంటలకు మోగుతోంది. ఇది ముఖ్యంగా పనిచేసుకునే కార్మికులకు ఎంతో ఉపయోగపడుతుందని ఆమె పేర్కొన్నారు. కుప్పం నియోజకవర్గం రామకుప్పంలో ధైర్య స్పర్శ కార్యక్రమంలో భాగంగా మహిళలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ పార్థసారథి మాట్లాడుతూ గ్రామాల్లోని మహిళలు క్షణికావేశంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా న్యాయం కోసం పోలీస్ స్టేషన్కు రావాలని సూచించారు. సైబర్ క్రైమ్, బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలు, కొత్త వారి పట్ల అప్రమత్తంగా ఉండడం వంటి విషయాలపై మహిళలకు అవగాహన కల్పించారు. బుజ్జి సమీపంలోని జొన్నవాడ క్షేత్రంలో శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 7వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలకు హాజరు కావాలని ఆలయ చైర్మన్ అశోక్ రెడ్డి, ఈవో శ్రీనివాస్ రెడ్డి, మంత్రి ఆనంద్ కలిసి ఆహ్వానించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ ప్రాంగణంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు వారు తెలిపారు. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్ తన కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. నియోజకవర్గంలోని 26 మందికి 12,10,702 రూపాయల విలువైన చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పేదల ఆరోగ్యానికి అండగా ఉంటుందని ఎమ్మెల్యే విజయ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. జి కొండూరు మండలం గడ్డమనుగు శివారు లోయ ప్రాంతంలో అనుమతులు లేకుండా జరుగుతున్న రిగ్ బ్లాస్టింగ్లపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ, మైనింగ్ అధికారులు పట్టించుకోకపోవడంతో క్వారీ యజమానులు విచ్చలవిడిగా తవ్వకాలు జరుపుతున్నారని, దీనివల్ల భూగర్భ జలాలు తగ్గి బోర్లు ఎండిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. అధికారులు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గుతున్నారని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అక్రమ క్వారీ యజమానులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నరసన్నపేట మండలంలోని పలు అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించేందుకు గత ఏడాది ఏర్పాటు చేసిన మినీ ఆర్వో ప్లాంట్లు కొద్ది రోజుల్లోనే మరమ్మతులకు గురై నిరుపయోగంగా పడి ఉన్నాయి. ఐజీడీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్ల మరమ్మతులకు సంబంధించి సిబ్బందికి ఫిర్యాదు చేసినా ఫలితం లేదని కార్యకర్తలు తెలిపారు. ఆకివీడు నియోజకవర్గంలో పేదపేటలో డిప్యూటీ స్పీకర్ ఆధ్వర్యంలో రామాలయ పునర్నిర్మాణ పూజలు ప్రారంభమయ్యాయి. అయితే ఈ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు బీఎస్పీ నాయకులు ఆకివీడు చేరుకుంటున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఆకివీడుకు వచ్చే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపిస్తున్నారు. చలో ఆకివీడు అంటూ వచ్చే వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో రామాలయ పునర్నిర్మాణ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి వస్తున్న బీఎస్పీ నాయకులను బస్టాండ్ సెంటర్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొనడంతో బీఎస్పీ నాయకులు పోలీసులు ప్రత్యేక వాహనంలో పోలీస్ స్టేషన్కు తరలించారు. మహిళలకు ఉపాధి కల్పించే లక్ష్యంతో గత ఏడాది నరసన్నపేటలో ఉచిత మహిళా కుట్టు శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీనికోసం ప్రభుత్వం 25 కుట్టు మిషన్లు మంజూరు చేసింది. అయితే ఈ కేంద్రం నేటికి ప్రారంభం కాకపోవడంతో కుట్టు మిషన్లు తుప్పు పట్టి నిరుపయోగంగా మారాయి. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని మహిళలు కోరుతున్నారు. పులివెందుల్లో గ్రామ దేవతలకు చల్ల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణ దేవరాయ కార్యాలయ సంఘం నుంచి మహిళలు అమ్మవారి చల్ల బోనాలు ఎత్తుకొని డప్పు వాయిద్యాల మధ్య గ్రామోత్సవంగా గ్రామ దేవతలకు చల్ల సమర్పించారు. అనంతరం అమ్మవార్ల వద్ద మహిళలు, భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. వర్షాలు బాగా పడి ప్రజలు ఆనందంగా గడపాలని ఈ చల్ల కార్యక్రమం ఆనవాయితీగా వస్తోంది.